మునగాకు పప్పుకి మునగాకు ఇలా వేరి శుభ్రం చేయాలి. మునగాకు పప్పు తయారు చేసే విధానం: మునగాకు తెచ్చుకొని ఇలా శుభ్రం చేయాలి. దాన్ని శుభ్రంగా కడగాలి. గ్లాసుడు పప్పు, 100 గ్రామ్స్ పప్పు, మునగాకు శుభ్రం చేసిన మునగాకు, 2 పచ్చిమిరకాయలు, ఉప్పు, చింతపండు. కుక్కర్లో పప్పు పెట్టి ఒక్క డ్రాప్ వాటర్ వేయాలి. మునగాకు పప్పుకి పోపు: 1 స్పూను నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే పప్పు కూరలకి టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. పోపులు: కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. పోపు వేగుతుండగా 2 ఎండుమిరపకాయ ముక్కలు, తగినన్ని వెల్లుల్లిపాయలు. మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు బాగా వేగనివ్వాలి. బాగా వేగాక 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. పచ్చిమిరకాయలు ఇవి బాగా మునగాకు పప్పుకి ఎల్లుల్లిపాయలు బాగా ఉడికాక మునగాకు ముద్ద వేసేయాలి. ఉడకబెట్టిన ముద్ద మిక్సీ ఆడి వేయాలి, లేకపోతే పీచులా ఉంటుంది. ఇది ఒకసారి వేసి ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు వేయాలి. పప్పు ఉడికినది. తగినంత బెల్లం. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయవచ్చు. మా ఇంట్లో బెల్లం తింటారు. ఒక 5 నిమిషాలు మరగనిపించి దిబ్బుకుని వేడివేడలంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్. మునగాకు అన్ని రకాలకి పనిచేస్తుంది. పిల్లలు పెద్దోళ్ళు తినడం వల్ల హెల్దీ.